హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మన వీక్లీ రియల్ ఎస్టేట్ న్యూస్లో ఇక్కడ ఏమని ఇచ్చారు అని అంటే, హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా పెరుగుతుంది. సో దానివల్ల రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది పెరగవచ్చు అని చెప్పని ఇచ్చారు. ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అని అంటే, ఎక్స్ప్రెస్ వే కావచ్చు, డబుల్ డెక్కర్ కారిడార్స్, మెట్రో విస్తరణ అండ్ ప్రాంతీయ వలయ రహదారి అండ్ మూసీ సుందరీకరణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి కంప్లీట్ అవ్వడానికి 3 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. సో అప్పటి వరకు ఎవరైతే ఇప్పుడు తీసి పెట్టుకుంటారో వాళ్ళకి మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లైక్ ద్వారకా ఎక్స్ప్రెస్ వే దగ్గర అది వచ్చిన తర్వాత ప్రైస్ ఎలా ఉన్నాయి, రాకముందు ప్రైస్ ఎలా ఉన్నాయి అని చెప్పని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎన్నికలు ఉన్నాయి, అంటే మొన్ననే మనకి స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి, ఇప్పుడు మనకి పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ స్టేట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అందరు కూడా వెయిట్ చేసి చూస్తారనమాట, ప్రైస్ ఏమైనా తగ్గుతాయా పెరుగుతాయా ఎట్లుంటాయి అని చెప్పి. ఇప్పుడు కొనుగోలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు మనకి పార్లమెంటరీ ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయి. సో దీనివల్ల ఇంకో 3 months వరకు కూడా మళ్ళీ ఇది నిలకడగా ఉండే అవకాశం ఉండబోతుంది అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనకి 2014లో జరిగిన ఎన్నికల తర్వాత మనకి ప్రైజెస్ ఎలా పెరిగాయి అని చెప్పి కూడా ఇక్కడ చెప్పారు. మీరు చూస్తే ఇక్కడ అనారక గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అని చెప్పని ఉన్నారు. తను కూడా హౌసింగ్ నిర్మాణ మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంది ప్రజెంట్ టైమింగ్, అండ్ మంచి స్కోప్ కూడా ఉంది అని చెప్పని ఇక్కడ ఇచ్చారు. మనకి పేజ్ నెంబర్ 11లో చూస్తే రెరా చైర్మన్ అండి ఎన్ సత్యనారాయణ లాస్ట్ ఫ్రైడే అంటే మొన్న శుక్రవారం రోజు ఈనాడు తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో తనని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ప్రీ లాంచింగ్ అని చెప్పి ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ కావచ్చు, సో దాంట్లో కూడా చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయండి. సో అలాంటి వాటిని మీరు నమ్మకండి, అది ఇల్లీగల్ అని చెప్పని చెప్తున్నారు. సో ఇలా మోసపోయిన వాళ్ళ దగ్గర నుంచి 1698 ఫిర్యాదులు అయితే వచ్చాయంట. దాంట్లో ఇప్పటి వరకు 1095 ఫిర్యాదులు ఆల్రెడీ కూడా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పని చెప్తున్నారు. ప్రతి నెల వీళ్ళైతే 100కు పైగా పర్మిషన్స్ ఇస్తున్నారంట. ఎవరికి యూజువల్గా ఈ రెరా పర్మిషన్ అవసరం ఉంటుంది అని అంటే, ఎవరైతే అమ్మడానికి భూమిని ఓపెన్ ప్లాట్స్ చేయడం కానీ, నిర్మాణాలు బిల్డింగ్స్ కట్టడం కానీ చేస్తారో వాళ్ళకి రేరా అవసరం ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా రేరా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పని చెప్తున్నారు. ఎవరైతే సొంతగా ఇల్లు అంటే మనం ఉండడానికి కట్టుకుంటారు కదా, వాళ్ళు జస్ట్ లోకల్ అథారిటీస్కి ప్లాన్ చెప్పేసి కట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పని చెప్పారనమాట. సో ఎవరు ఈ కంప్లైంట్స్, చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు కదండి, సో ఎలాంటి విషయాలలో కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పని కూడా సత్యనారాయణ గారిని అడిగారు. సో దానికి వారు ఏం సమాధానం చెప్పారు అని అంటే, రాసిస్తారు కదా మనకి ఈ గడువు లోపల మీకు ప్లాట్లు ఇస్తాము అని చెప్పని, దానికి మనకు టైం లోపల ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు. బ్రోచర్లో ఇచ్చిన ప్రకారంగా యాక్చువల్ కన్స్ట్రక్షన్ లేదనుకోండి అప్పుడు కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణంలో మార్పులు ఏమైనా చేసినా కూడా, లేకపోతే రెరా అనుమతి లేకుండా నిర్మాణాలు కానీ లేకపోతే లేఅవుట్లు కానీ కూడా విక్రయించినా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దాని తర్వాత మనము కొన్న 5 సంవత్సరాల లోపల కూడా మన వెంచర్లో కావచ్చు లేకపోతే ప్రాజెక్ట్లో కావచ్చు ఎలాంటి లోపాలు ఉన్నా కూడా ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళు, మనకు అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు నష్టపరిహారం ఇవ్వడము లేకపోతే వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము అనమాట. 2 చేయలేదనుకోండి అప్పుడు కూడా మనము కంప్లైంట్ ఇవ్వచ్చు. చట్ట పరిధిలో లేని వివాదాలను కూడా పరిష్కరించడానికి ఏం చేశారు అని అంటే, సయోధ్య ఫోరం అని చెప్పి ఒక ఆర్బిట్రేషన్ని ఏర్పాటు చేశారనమాట. ఏంటది అని అంటే, మీకు క్రెడా ఐడియా ఉంది కదా, మనము ఎవ్రీ వీక్ కూడా మాట్లాడుతున్నాము. సో ఈ క్రెడా అసోసియేషన్ అండ్ నరెడ్కో రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇవన్నిటిని కలిపి ఆర్బిట్రేషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ పరిధిలో లేని ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటిని దీనికి అప్పగిస్తున్నారు. ఇప్పటికీ 14 ఫిర్యాదులను ఈ ఫోరంకి అప్పగిస్తే ఆల్రెడీ దాంట్లో 3 సాల్వ్ చేసేసారంట. దీంట్లో వచ్చే టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఆస్కి ఇంజనీర్స్ ఇండియా అసోసియేషన్ తో కూడా ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. అండ్ న్యాయ సలహాల కోసము నల్సార్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. ఒకవేళ మీరు కన్సల్ట్ అవ్వాలి రెరాకి అని అంటే, ఇక్కడ నెంబర్ ఇచ్చారు చూడండి, దీనికి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా, 2 ఉన్నాయి, వీటిలో దేనికైనా కానీ మీరు ఈమెయిల్ చేయొచ్చు. నేను కాల్ చేస్తాను అని అంటే మీరు రెరా ఆఫీస్ ల్యాండ్లైన్ నెంబర్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి మీరు కాల్ కూడా చేసి మాట్లాడొచ్చు అనమాట. క్లాసిఫైడ్స్ లో ఇక్కడ మనకి యాడ్స్ ఉన్నాయి, అంటే మీకు కావాల్సిన ఫ్లాట్స్ కావచ్చు, విల్లాస్, ప్లాట్స్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్, హౌసెస్, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు. అది కాకుండా హెచ్ఎండిఏలోను కూడా టీడీఆర్ బ్యాంక్ వెబ్సైట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో మనకు రన్ అవుతుంది. ఏంటి ఇది అని అంటే, ఇప్పుడు ప్రభుత్వం మనకి
రోడ్ల విస్తరణ కావచ్చు, లేకపోతే పై వంతెనలు కావచ్చు, చెరువుల సుందరీకరణ, నాలాల విస్తరణ. సో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కొంత భూమి అవసరం అవుతుంది కదా. సో ఆ భూమిని ఎవరినైతే తీసుకుంటారో వాళ్లకు తిరిగి, ఒకవేళ అది గ్రామ కంఠం భూమి అయితే రెట్టింపు 200% మొత్తంలో ఇవ్వడం కానీ, లేకపోతే రిజిస్టర్ అయిన భూమికి అయితే 4 భూమిని పరిహారంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా 10,000 కోట్ల వరకు కూడా సర్టిఫికెట్లు అనేది ఇచ్చారంట GHMCలో. తర్వాత గృహ రుణాలు పెరుగుతున్నాయి అని చెప్పని ఇచ్చారు. ఏంటి అంటే యూజువల్గా హౌసింగ్స్ అండ్ ఫైనాన్సింగ్ వాళ్ళ బిల్డర్ల యొక్క రుణాల వాటా తగ్గింది. అంటే వాళ్ళు ఎక్కువగా ఏమి లోన్స్ అట్లా తీసుకోవట్లేదు, కాకపోతే ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది. అది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది అని చెప్పారు. అండ్ వీబీవీఆర్ ప్రాజెక్ట్స్ ఈచ్ వీక్ కూడా మన ఛానల్లో వీక్లీ రియల్ ఎస్టేట్ న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, క్లిక్ చేసి పెట్టుకోండి. మన దగ్గర ఓపెన్ ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ అండ్ రీసేల్స్ కూడా జరుగుతున్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేయండి అండ్ లెట్స్ గెట్ కనెక్టెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.